ఒక దేశ ప్రధానమంత్రి ఢిల్లీలో ఒక గెస్ట్ హౌస్లో ఖాళీగా కూర్చొని ఉంటారు అంటే ఎవరైనా నమ్ముతారా? ఇదే మొన్న మాట్లాడాం. అంటే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఈవిడ భారత్కి వచ్చినప్పుడు ఈవిడని స్వాగతించడానికి అజిత్ దోవల్ గారు తన కారుతో సిద్ధంగా ఉన్నారు అని మాట్లాడాం. లివ్ టుడే టు ఫైట్ ఫర్ అనదర్ డే. సో ఇది ఎవరు చెప్పారు అంటే 100% అజిత్ దోవల్ గారే చెప్పుంటారు. మరి ఈయన ప్రణాళిక ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక అమెరికానో సిఐఏనో పాకిస్తానో ఈ మహమ్మద్ యూనిసో ఎవరూ కూడా నథింగ్ అండి. ఇతను ఒకసారి స్కెచ్ వేసాక తప్పించుకోవడము అనేది ఎవరి తరం కాదు. సో ఇవాళ బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో మన అందరికీ తెలుసు. షేక్ హసీనా మళ్ళీ రంగంలోకి దిగారా? ఈవిడ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు, కానీ ఖాళీగా అయితే లేరు. ఎందుకు అంటే బంగ్లాదేశ్లో రూలింగ్ పార్టీ ఆవామీ లీగ్ పార్టీ, సో ఒక దేశాన్ని పరిపాలించే పార్టీ ఖాళీగా ఉంది. చేతగాని వాళ్ళలాగా వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు అనుకుంటే పొరపాటు. మోరోవర్ ఈవిడ ఎక్కడా భారత్లో ఉంది, మోదీ గారితో మాట్లాడుతూనే ఉంది. అజిత్ దోవల్ గారు ఎప్పుడు ఏం చెయ్యాలో ఒక ప్లాన్ అనేది ఈవిడికి ఇస్తూనే ఉన్నారు. సో ఫిబ్రవరి నెల మీకు ఎన్నికలు అంటే సరిగ్గా ఇంకొక 2 నెలలు. ఇంతలో ఒక రెఫరెండం అనేది తీసుకురావాలి. ఈ విషయంలో బంగ్లాదేశ్ ఇవాళ తగలబడిపోతుంది. మొన్న మాట్లాడాం, 7,000 మంది పోలీసులు, 142 చెక్ పోస్టులు, ఎక్కడికి అక్కడ సోదాలు చేయడం, వస్తున్న వాళ్ళని పట్టుకోవడం. ఏంటి ఏం జరగబోతుంది అంటే ఇవాళ మీరు వీడియోస్ చూడొచ్చు, ఫోటోలు చూడొచ్చు. మీకు బంగ్లాదేశ్ యొక్క విద్యార్థులు, సో వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి కాగడాలు పట్టుకొని బంగ్లాదేశ్ తగలబడిపోతుంది క్లియర్గా చెప్తున్నారు. సో ఇప్పుడు దీన్ని ఒక విప్లవము అనండి, లేదా తిరుగుబాటు అనండి, నిరసనలు ఎలాగైనా అనుకోండి, కానీ మహమ్మద్ యూనస్ని ఇక మేము విడిచిపెట్టాము అంటే బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీని తన వైపు తిప్పుకుంటే, వాళ్ళు అధికారంలోకి వస్తే, మహమ్మద్ యూనస్ రాష్ట్రపతి అయిపోతే మొత్తము వాళ్ళ కంట్రోల్లోనే కదా ఉంటుంది. ఇది వీళ్ళ ప్లాన్. కానీ ఆవామీ లీగ్ అలా చూడడం లేదు, అలాగే జామియత్ ఈ ఇస్లామీ ఈ పార్టీ కూడా అలా చూడడం లేదు. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, న్యూ రూలర్స్ ఓల్డ్ కిల్లర్స్. అంటే మహమ్మద్ యూనస్ రావడము ఎవరెవరైతే తనను వ్యతిరేకిస్తున్నారో సో వీళ్లను మీకు ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ కింద, అంటే వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు. మీకు పాకిస్తాన్లో ఎలాంటి పరిస్థితి ఉందో బంగ్లాదేశ్లో కూడా, అంటే కరుడుగట్టిన తీవ్రవాదులను రిలీజ్ చేయడము, ఎవరైతే మహమ్మద్ యూనస్ను ప్రశ్నిస్తున్నారో వాళ్ళు తిరిగి రాని లోకానికి వెళ్ళడం. సో ఇదంతా చూసి విసుగు చెంది ఇవాళ ప్రజలు, బంగ్లాదేశ్ ప్రజలు, ఒక్కసారి ఇది ప్రజల తిరుగుబాటు అనుకోండి. ఈ 7,000 మంది పోలీసులు, బంగ్లాదేశ్ యొక్క ఆర్మీ నథింగ్ అండి, ఎవరు ఏం చేయలేరు. కానీ మీరు ఇష్యూను చూశారనుకోండి, ఎంత అద్భుతంగా ఉంది అంటే బంగ్లాదేశ్లో కూడా షరియత్ చట్టాలను తీసుకురావాలని చూస్తున్నారు. మీకు విద్యార్థులకు సంగీతము అనేది ఉండకూడదు, వీళ్ళు మ్యూజిక్ క్లాసెస్కి వెళ్ళకూడదు. అలాగే మీకు ఆటలు పాటలు అనేవి స్కూళ్ళలో కాలేజీల్లో ఉండకూడదు, ముఖ్యంగా మహిళలు, అమ్మాయిలు. సో వీళ్ళు స్పోర్ట్స్ అన్నారు అనుకోండి, ఒప్పుకో. మీరు అలాగే నృత్యము అనేది నేర్చుకోకూడదు. ఇవన్నీ కూడా మేము బ్యాన్ చేస్తున్నాం. బ్యాన్ చేయడము కాదండి, ఆ ఉద్యోగాల్లో ఉండే టీచర్స్ ఉంటారు కదా, ఒక ఫిజికల్ డైరెక్టర్ ఉంటాడు, అలాగే ఒక డాన్స్ టీచర్, అలాగే మీకు సంగీతము నేర్పించే టీచర్, వీళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో నుంచి తీసేసి మీరు రేపటి నుంచి రాకండి అని చెప్తే ఎలా ఉంటుంది? టెక్స్టైల్ ఇండస్ట్రీ అలాగే అయ్యింది. సో గార్మెంట్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఆగిపోయాయి, పవర్ లేదు, ఇంటర్నెట్ లేదు. ఇప్పుడు ఇలాగ స్కూళ్ళలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వీటిని కూడా బంద్ చేస్తే అసలు ఈ మహమ్మద్ యూనస్ ఉద్దేశం ఏమిటి? బంగ్లాదేశ్ కూడా ఇంకొక పాకిస్తాన్ లాగా ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి అని ఇతను
అష్ట కష్టాలు పడుతున్నాడు. ఒక దేశాన్ని అభివృద్ధి ఎలా చెయ్యాలి, అలా కాదు, అయ్యో మనం చాలా ఎదిగిపోతున్నాం, నో నో నో, ఇలా చెయ్యకూడదు, మనం వెనక్కి రావాలి, పాకిస్తాన్ లాగే మనము కూడా ఒక టెర్రర్ కంట్రీ, ఇక్కడ టెర్రరిస్టులే పరిపాలన చెయ్యాలి అని ఎక్కడెక్కడో ఉండే ఈ టెర్రరిస్ట్ నాయకులను పిలిచి మీటింగ్లు పెట్టుకొని, ఇదంతా భారత్ వల్లే, షేక్ హసీనాను వాళ్లే గైడ్ చేస్తున్నారు, అసలు మంచిగా పవర్ ఇస్తున్నారు, వాళ్ళ దిగ్గజ వ్యాపారులు ఇక్కడ బంగ్లాదేశ్లో ఢాకా వద్ద ఇన్నిన్ని గార్మెంట్ షోరూమ్స్ పెడుతున్నారు, ఫ్యాక్టరీలు పెడుతున్నారు, ఇండస్ట్రీస్ పెడుతున్నారు, మన జీడిపి ఎదుగుతుంది అంటున్నారు, ఇన్నిన్ని ఉద్యోగాలు ఇస్తూ ఉంటే నో, ఇది అలా కుదరదు, బంగ్లాదేశ్ యొక్క జీడిపి పెరగడానికి అవకాశమే లేదు, జరగకూడదు అని వీళ్ళు పూర్తిగా విశ్వసించి, అంటే భారత్ మీద ఉండే ద్వేషము వాళ్ళ దేశమే ఎదగకుండా చూసుకుంటున్నారు. సో చాలు, అయిపోయింది. ఇప్పుడు షేక్ హసీనా బంగ్లాదేశ్లోకి రావాలి అంటే మహమ్మద్ యూనస్ ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? ఖచ్చితంగా చెయ్యడు కదా. సో ఒక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపో, సిఐఏ ఏజెంట్సో, లేదా పాకిస్తాన్ నుంచి మీకు హై కమాండో ఒరే నువ్వు వెళ్ళిపోరా అంటే అప్పుడే ఇతను ఢాకా విడిచిపెట్టి వెళ్తాడండి. లేదా ఉన్న మార్గం ఏమిటి, ఈ యువకులు, ఈ ప్రజలే అతన్ని వేసేస్తారు. సో ఇదే ఆప్షన్స్. కానీ ఫిబ్రవరి నెల ఎలక్షన్స్ రాబోతున్నాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమయతీ ఇస్లామీ, ఆవానీ లీగ్ని వీళ్ళు బ్యాన్ చేశారు అంటున్నారు. అంటే ఈ నవంబర్ 17 షేక్ హసీనా మీద వీళ్ళు మొదలుపెట్టిన కేసులు, ఈ ట్రయల్ ఉంది చూసారా, దీని తీర్పు రాబోతుంది. సో మీకు ఈవిడ ఢిల్లీ నుంచి ఒక ఈ బంద్ ఎంత స్థాయిలో ఉండాలంటే యావత్ బంగ్లాదేశ్ స్తంభించిపోవాలి, టోటల్గా క్లోజ్ చేసేసేయండి అని చెప్పి ఒక పిలుపునిచ్చారు. ఆవానీ లీగ్కి సంబంధించిన కార్యకర్తలు కూడా నవంబర్ 17 ఒక అతిపెద్ద బంద్ను మేము నిర్వహించబోతున్నాము. సో ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క ఆవామీ లీగ్ కార్యకర్త మాకు సపోర్ట్గా నిలబడాలి, ఇది అన్యాయము. చూడండి ఫ్రెండ్స్, ప్రజలు ఈవిడని ఎంచుకున్నారండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీకు ప్రజలే రాజులు, వాళ్లను బట్టే మీకు ఏ తీర్పైనా రావాలి. సో ఇవాళ ఇది ఒక కుట్ర కాబట్టి ఇప్పుడు ప్రజలు తిరగబడ్డారు. ఇవాళ వరకు ఏదో ఒక రకంగా విద్యార్థుల సంఘాలు అన్నారు, రౌడీలు, గూండాలు, తీవ్రవాదులు అన్నారు. ఇవాళ మీకేమైంది, ప్రజలు అంటే ఒక విద్యార్థి, ఒక అబ్బాయో అమ్మాయో ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. ఎందుకు? మా పిల్లాడు బాగా క్రికెట్ ఆడతాడండి, మీరెవరు అనడానికి ఆడకూడదు, మా అమ్మాయి చక్కగా డాన్స్ చేస్తుంది, మీరెవరు ఆపడానికి, మాకు స్వతంత్రము లేదా? ఇస్లాం పేరు మీద మీరు ఏంటి ఇన్ని దారుణాలు ఎందుకు చేస్తున్నారు? కుదరదు, మేము యావత్ బంగ్లాదేశ్ తగలబెట్టేస్తాము, మాకు వ్యతిరేకంగా మీరు ఏమీ చెయ్యకూడదు అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న రెఫరెండం. ఇప్పుడు ఈ రెఫరెండం అన్నారు అనుకోండి, మీకు ఒక ఆర్మీ చీఫ్ను మీకు రాష్ట్రపతియే ఎంచుకోవాలి, అలాగే అతి కీలకమైన నిర్ణయాలు రాష్ట్రపతియే తీయాలి. అంటే ఏంటి, మీకు ఆ రాష్ట్రపతి వీళ్ళ చెప్పు చేతల్లో ఉంటాడు. ఇప్పుడు ట్రంప్ గారు ఫోన్ చేసి ఇలా చేయంటే ఆయన చేస్తాడు, అంటే ఆయన కొనేయడం. ప్రెసిడెంట్ను కొనేస్తే అతను వీళ్ళు చెప్పినట్టే వింటాడు కదా. కాబట్టి ప్రధానమంత్రికి అక్కడ మీకు పవర్ అనేది ఉండకూడదు. అంటే రేపు ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ ఆవామీ లీగ్ గెలుస్తుంది, షేక్ హసీనా బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ అవుతారు, ఈవిడికి ఎటువంటి అధికారము ఉండకూడదని ముందే ఇంత పెద్ద కుట్ర వీళ్ళు పన్నుతున్నారు. అంటే ఇవాళ మహమ్మద్ యూనస్ పరిస్థితి ఏంటి? ప్రజలు టోటల్గా ఇతనికి అగైనెస్ట్గా ఉన్నారు. ఇంకొక 2 నెలలు ప్రతిదీ ఒక టైమింగ్ అండి. టైమింగ్ ప్రకారమే అజిత్ దోవెల్ గారు బంగ్లాదేశ్లో ఏం చెయ్యాలి, షేక్ హసీనాను ఎలా గైడ్ చేయాలో క్లియర్గా చేస్తున్నాడు. మరి ఇప్పుడు బంగ్లాదేశ్ ఇలా తగలబడిపోతూ ఉంటే మనకు ఏంటి, మన ఫీలింగ్స్ ఏంటి? ఒకసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.